హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్ నుండి పెన్షన్‌లు, జీతాలు తీసుకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఎస్‌బీఐ జీతం ఖాతా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అద్భుతమైన ప్రయోజనాలు. పూర్తి వివరాలు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక మంది తమ నెలవారీ జీతాలు, పెన్షన్లను బ్యాంకుల ఖాతాల ద్వారానే పొందుతారు. ముఖ్యంగా భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ట్రెజరీ బ్యాంక్ అని కూడా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పంపిణీలో ఎస్‌బీఐదే ప్రధాన పాత్ర. ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతం కోసం ఏ బ్యాంకునైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఎస్‌బీఐని ఎంచుకోవడం ద్వారా అనేక ప్రత్యేకమైన ఉచిత ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంకు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అద్భుతమైన అవకాశాల గురించి చాలామంది ఉద్యోగులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అర్హత ఉండి కూడా వీటిని వినియోగించుకోలేకపోతున్నారు. అవేంటంటే ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ ఖాతా, ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ అకౌంట్, ఎస్‌పీఏ అని అంటాము. సో, ఈ ఎస్‌పీఏతో లభించే ముఖ్య ప్రయోజనాలేంటంటే, ఎస్‌బీఐ ప్రభుత్వ ఉద్యోగుల కోసం సాలరీ ప్యాకేజ్ ఖాతాను అందిస్తుంది. మీ సాధారణ ఎస్‌బీఐ ఖాతాను మీ జీతం జమ అవుతున్న బ్రాంచ్‌కు వెళ్లి ఎస్‌పీఏగా మార్చుకోవడం లేదా కొత్త ఎస్‌పీఏ తెరవడం ద్వారా ఈ క్రింద పేర్కొన్న ప్రయోజనాలను పొందవచ్చు. మొదటగా రుణాలపై రాయితీ. ప్రాసెసింగ్ ఫీజులో 50% రాయితీ. గృహ రుణం, వ్యక్తిగత రుణం, కారు రుణం వంటి ఏ రిటైల్ రుణం తీసుకున్నా సరే ప్రాసెసింగ్ ఛార్జీలలో సగం మినహాయింపు లభిస్తుంది. ఇది గణనీయమైన ఆదా. రెండోది ఉచిత బ్యాంకింగ్ సేవలు. జీరో బ్యాలెన్స్ ఖాతా. ఈ ఖాతాలో కనీస నిల్వ, మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. నెలవారీ సగటు నిల్వ, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు వర్తించవు. ఉచిత డెబిట్ కార్డు. ఖాతా రకాన్ని బట్టి సిల్వరు, గోల్డు, డైమండ్, ప్లాటినంగా ప్రత్యేక ఫీచర్లతో కూడిన ఏటీఎం డెబిట్ కార్డు ఉచితంగా లభిస్తుంది. అపరిమిత ఏటీఎం లావాదేవీలు. భారతదేశంలోని ఏ ఎస్‌బీఐ ఏటీఎంలోనైనా, మరే ఇతర బ్యాంకుల ఏటీఎంలోనైనా ఎటువంటి పరిమితి లేకుండా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణ ఖాతాలకైతే పరిమితి సంఖ్యలోనే ఉచిత లావాదేవీలైతే ఉంటాయి 5 వరకు. ఇకపోతే ఉచిత డీడీలు మరియు చెక్కులు. డిమాండ్ డ్రాఫ్ట్ జారీపైన ఛార్జీలు ఉండవు. నెలకు 25 లీఫ్ వరకు మల్టీ సిటీ చెక్కులను ఉచితంగా పొందవచ్చు. ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలు. ఆన్‌లైన్ ద్వారా చేసే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఉచిత ఎస్ఎంఎస్ హెచ్చరికలు. ఖాతా లావాదేవీలకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్టులు ఉచితంగా అందుతాయి. మూడోది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అర్హత కలిగిన ఉద్యోగులు తమ 2 నెలల నికర జీతం నెట్ సాలరీ వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఓడి సౌకర్యం పొందే అవకాశం ఉంది. అనుకోని ఆర్థిక అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారీ ఉచిత బీమా కవరేజ్. ఇది చాలా ముఖ్యం. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే గణనీయమైన బీమా రక్షణ పొందుతారు. వ్యక్తిగత ప్రమాద బీమా. సో, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఖాతా స్లాబ్‌ను బట్టి గరిష్టంగా 20,00,000 వరకు బీమా లభిస్తుంది. అదే విమాన ప్రమాద బీమా, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కిందకొచ్చినట్లయితే విమాన ప్రమాదంలో మరణిస్తే గరిష్టంగా 30,00,000 వరకు బీమా అయితే వర్తిస్తుంది. అదనపు కార్డ్ లింక్డ్ బీమా. కొన్ని రకాల డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డులపై అదనంగా 10,00,000 వరకు ప్రమాద బీమా కవరేజ్ ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా ఈ అన్నిటిని కలిపి ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు ఎయిర్ యాక్సిడెంట్ ప్లస్ కార్డ్ కవరేజ్ రెండిటి మీద కలిపి గరిష్టంగా 40,00,000 వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఈ బీమా సౌకర్యం ఆటోమేటిక్‌గా వర్తించదు. ఉద్యోగి తమ జీతం ఖాతాను ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచ్‌కు స్వయంగా వెళ్లి అవసరమైన వివరాలను అందించి ఈ పథకం కింద నమోదు చేయించుకోవాలి. నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఇక జీతం ఆధారిత స్లాబులు మరియు ప్రయోజనాలు. మీ నెలవారీ నికర జీతం ఆధారంగా మీ ఖాతాను 4 స్లాబులుగా వర్గీకరిస్తారు. సిల్వర్ అంటే 10,000-25,000 లోపు నెలకు పర్ మంత్ సాలరీ ఉన్న వారికి సిల్వర్ గాను, 25,000-50,000 వారికి గోల్డ్ గాను, 50,000-1,00,000 వరకు డైమండ్ గాను, 1,00,000 పైన ఎంతున్నా కూడా ప్లాటినం గాను స్లాబులైతే వర్తిస్తాయి. ఈ స్లాబుల ఆధారంగా ఉచిత బీమా కవరేజ్ మొత్తం డెబిట్ కార్డ్ రకం, కొన్ని ఇతర ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. ఇక ఇతర ప్రయోజనాలు. త్వరిత రుణ మంజూరు. వ్యక్తిగత, గృహ, వాహన రుణాల దరఖాస్తులు వేగంగా ప్రాసెస్ చేయబడతాయి.
లాకరు ఛార్జీలలో రాయితీ, లాకరు వార్షిక అద్దె ఛార్జీల పైన కూడా రాయితీ లభిస్తుందన్నమాట. ఆటో స్వైప్ సౌకర్యము, ఖాతాలో నిర్ణీత మొత్తం దాటిన తర్వాత అదనపు మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఆటో స్వైప్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. అవగాహన లోపం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విద్యాధికులైన ఉద్యోగులకు కూడా ఈ పథకంపై అవగాహన కోరటం ఆశ్చర్యకరమని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ఎస్‌బీఐలో ఖాతా ఉంటే సరిపోదు. అది సాలరీ ప్యాకేజ్ ఖాతాగా కోడ్ చేయబడి, బీమా కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకుంటే పూర్తి ప్రయోజనాలు, ముఖ్యంగా బీమా వర్తిస్తుంది. చాలామంది ఉద్యోగులు నమోదు చేసుకున్నప్పటికీ ఆ వివరాలను తమ కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం వల్ల ఉద్యోగికి అనుకోని అది ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు బీమా ప్రయోజనాన్ని అయితే క్లెయిమ్ చేసుకోలేకపోతూ ఉన్నారని అయితే కంప్లెయింట్ వస్తున్నాయి. సో, కాబట్టి మీరు ఇట్లా కవరేజ్ బీమా తీసుకున్నవారు చేయవలసిందేంటంటే, మీ జీతం ఎస్‌బీఐలో పడుతున్నట్టయితే వెంటనే మీ యొక్క హోమ్ బ్రాంచ్‌ను, జీతం జమయ్యే బ్రాంచ్‌ను సంప్రదించండి. తర్వాత మీ ఖాతా సాలరీ ప్యాకేజ్ ఖాతా ఎస్‌బీఐగా ఉందో లేదో నిర్ధారించుకోండి. లేకపోతే దాన్ని ఎస్‌బీఐ ఖాతాగా మార్చుకోండి. పైన పేర్కొన్న ప్రయోజనాలు ఇదివరకు మనం చూసాము. కవరేజ్ అవంతా కూడా ఈ ఉచిత ప్రమాద బీమా కోసం కూడా నమోదు చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అవసరమైన ఫామ్ నింపి వివరాలైతే అందించండి. నాలుగోది ప్రయోజనాలు, ముఖ్యంగా బీమా వివరాలు, పాలసీ నంబర్ వర్తిస్తే మరియు క్లెయిమ్ ప్రక్రియ గురించి మీ కుటుంబ సభ్యులకు, నామినీకి స్పష్టంగా తెలియజేయండి. అవసరమైన డాక్యుమెంట్లను భద్రపరచండి. ఈ ప్రక్రియ కోసం మధ్యవర్తుల అవసరం లేదు. నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి మీరే పూర్తి చేసుకోవచ్చు. మరి ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన తోటి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లతో పంచుకోండి. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ ఖాతా అందించేలాగా అందించే అద్భుతమైన ప్రయోజనాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలనైతే ఎస్‌బీఐ ఆశిస్తుంది. సో, కాబట్టి మీరు జీతం గాని, పెన్షన్ గాని, ఉద్యోగ పెన్షన్‌లు ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా ద్వారా అయితే తీసుకుంటున్నట్లయితే, మీరు ఈ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ కిందకైతే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఈ యొక్క రుణాలపై రాయితీ, ఉచిత బ్యాంకింగ్ సేవలు, అలాగే ఇవన్నీ గూడా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము, భారీ ఉచిత బీమా కవరేజ్‌కి మనం అప్లై చేసుకోవాల్సి ఉందండి. సెపరేట్‌గా మనం ఎన్రోల్ చేసుకోవాల్సయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఆహ్, జీతం ఆధారితంగా స్లాబ్ ప్రకారంగా మనకు డెబిట్ కార్డ్ గూడా వస్తుందనమాట. సో, ఈ డెబిట్ కార్డ్ మీద కూడా మనకు కవరేజ్ ఉంటుంది. తర్వాత లాకర్ ఛార్జీలు, ఆటో స్వైప్ అంటే మనం సేవింగ్స్ అకౌంట్‌లో కొంత మొత్తం డబ్బులుందంటే ఆటోమేటిక్‌గా అది ఫిక్స్డ్ డిపాజిట్‌కెళ్ళిపోయి మనము విత్‌డ్రా చేసేటప్పుడు ఎఫ్‌డి క్లోజ్ అయ్యి ఆ అమౌంట్ వస్తుంది విత్ ఇంట్రెస్ట్‌తో. అంటే ఎంతైతే ఇంట్రెస్ట్ ఆ టైమ్ పీరియడ్ వరకు వస్తుందో నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుందనమాట. సో, ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.